ఇప్పుడు ఇంతకుముందు మహారాష్ట్రలో జరిగింది, హర్యానాలో జరిగింది, కాంగ్రెస్ పార్టీ గదే అయిపోయింది కదా. పార్లమెంట్లు సమావేశాలు నడవకుండా ఎస్ఐఆర్ పేరు మీద స్తంభింపజేసింది. చేసినప్పుడు మరి బీహార్లో ప్రజలు వాళ్ళకి ఓటేయాలి కదా, బీహార్లో చేసుకోవాలి కదా, ఓటేయాలి కదా. ప్రజలు అవన్నీ పట్టించుకున్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధి, ప్రజలకు కావాల్సిన సంక్షేమం. కాబట్టి ఇక కాంగ్రెస్ పార్టీకి అలవాటు అది. ఒకసారి ఈవీఎం అంటది, ఒకసారి అదంటది, సరే నెక్స్ట్ ఇక బెంగాల్ కూడా గదే అంటది. ఇక డిపాజిట్ల గురించి మాట్లాడుకోవడం ముఖ్యం కాదు. కార్యకర్తలు అందరూ, నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేసినాం. అందరు కష్టపడి పనిచేసినాం. చిన్న చిన్న పొరపాట్లు ఉంటే రామచంద్ర గారి అధ్యక్షతన తర్వాత సమీక్ష పక్కా జరుపుకొని ఇంతకు జరిగిన తప్పిదాలు అనేది నెక్స్ట్ జరగకుండా ఏం చేయాలో సమీక్షించుకుంటాం. అది విమర్శ, ప్రతి విమర్శలకు మాత్రం అవకాశమే. నేను అంటున్నా మైనార్టీలంతా ఒకటే, నేను అంటున్నా, నేనే అంటున్నా తుర్కోళ్ళందరూ ఒకటే గెలిపించారు అంటున్నా. హిందువులు ఆలోచించుకోవాలని చెప్తున్నాను నేను. ఎవరు నావలా మరి గ్రేట్గా నేను గొప్ప నాయకుని కానీ మరి నేను గొప్ప నా పార్టీ గెలవాలని నా ధర్మం గురించి మాట్లాడినా. ఒక పార్టీని గెలిపించే దమ్ము నాకు దాన్ని గొప్పనే కదా. మరి ఇంకా కేటీఆర్ ఐరన్ లెగ్గే. దేశంలో ఐరన్ లెగ్ ఎవరు? రాహుల్ గాంధీ. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐరన్ లెగ్ కేటీఆర్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన అయిన తర్వాత ఈ జిహెచ్ఎంసీ దానిలో 99 సీట్లు ఉండాలి జిహెచ్ఎంసీలో. వాళ్ళు ఎన్ని అయినాయి? 56కి వచ్చినాయి. 56కి వచ్చినాయి. హుజాబాద్ ఓడిపోయారు. మునుగోలులో సరే ఏదో అట్లా అయిపోయింది. ఎమ్మెల్సీలు 2 ఓడిపోయారు. కంటోన్మెంట్ ఓడిపోయారు. జూబ్లీహిల్స్ ఓడిపోయారు. వాళ్ళ చెల్లె కూడా అప్పుడు ఓడిపోయింది. చెల్లె దూరమైంది. పాపం హరీష్ రావు కూడా లాస్ట్లో రానియలేదట. కాబట్టి కేటీఆర్ అనే వ్యక్తి ఉన్న రోజులు మాకు బ్రాండ్ అంబాసిడర్లు. ఎవరు అంటే దేశంలో రాహుల్ గాంధీ, తెలంగాణలో కేటీఆర్. ఆర్కే బ్రదర్స్ నేనే చెప్పిన. మొదటిదాకా జూబ్లీహిల్స్లో ఏం ట్యాక్స్ ఉండే? ఓకే ట్యాక్స్, ఓవైసీ కేటీఆర్ ట్యాక్స్ ఉండే. ఇప్పుడు ఒరే ట్యాక్స్, ఓవైసీ రేవంత్ రెడ్డి ట్యాక్స్. తెలంగాణ రాష్ట్రంలో జరిగేది ఆర్కే బ్రదర్స్ రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను, ఆర్కే బ్రదర్స్ వాళ్ళు ఎన్నికల ముందు మాత్రమే కొట్టాడుకుంటారు, ఎన్నికల తర్వాత కలిసి ఉంటారు. నేను మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ బీఆర్ఎస్ పార్టీకి ఈ ముఖ్యమంత్రి కొడుకు ఏమైనా సిగ్గుంటే, ఏమైనా శరం ఉంటే, నీకు అక్కలు ఉంటే ఫస్ట్ నువ్వేం చేయాలంటే మాగంటి గోపీనాథ్ వాళ్ళ భార్య, మొదటి భార్య, వాళ్ళ కొడుకు తారక్, ఫస్ట్ వాళ్ళ క్షమాపణ. ఇప్పుడు కొడుకు కాదని చెప్పి కొడుకును భార్యను వాళ్ళ ఫ్యామిలీ లిస్టులకి తొలగించి సిగ్గు లేకుండా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ తీసుకొని ఆ ఫ్యామిలీ దొంగ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకొని దాన్ని అధికారులు క్యాన్సిల్ చేస్తే సింపతితో గెలవాలని చెప్పి కుట్రలు చేసిన మూర్ఖుని నువ్వు భారతీయ జనతా పార్టీ ఇచ్చేది. నీకు సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారు? రేవంత్ రెడ్డి గారు ఇచ్చారు సర్టిఫికేట్. నీకు వాళ్ళ ప్రభుత్వం ఇచ్చింది, వాళ్ళ అధికారులు ఇచ్చారు. మేము బయట పెట్టక క్యాన్సిల్ చేస్తున్నారు. మళ్ళా 2 ఓట్లు ఉంటాయి వాళ్ళకు, 2 ఓట్లు ఉంటాయి. ఇవాళ రేవంత్ రెడ్డి అంటున్నా, నువ్వు కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాకుంటే మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తుల మీద పక్క విచారణ జరుపు. అవన్నీ కూడా లీగల్గా వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు వచ్చే విధంగా, వాళ్ళ అమ్మను కాపాడే విధంగా రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన అవసరం ఉంది. గతంలో ఏమైనా ఆస్తి మార్పిడి జరిగితే, ఎవరైనా అక్రమంగా ఆస్తి మార్పిడి జరుపుకుంటే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలి. తెర వెనుక ఎవడున్నాడో వాడిని ఒడి మీద కూడా చర్యలు తీసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి గారును ఈ కేటీఆర్ అనే వ్యక్తి ఒక్కటి కాదనుకుంటే పబ్జీ గేమ్ నిషేధించినాము, కానీ ఇంట్లో ఆడుకుంటాడట రాహుల్ గాంధీ. ఇప్పుడు మీరే చూడరన్నా, కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు అంటారు కదా, మరి బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటున్నారు? దాన్ని ఆన్సర్ ఉంది.
ఇలా ఫస్ట్ నుంచి కదే ఇప్పుడు ఎవరు ఇది ఉప ఎన్నికలు ఇది ఫస్ట్ నుంచి కూడా అధికారం ఉంటే వాళ్ళే గెలుస్తున్నారు. ఇటువంటి ఎన్నికలు 6 జరిగినాయి. ఒక్క నాగార్జున సార్ తప్ప మిగతా అన్ని కూడా సింపత్తో ఎక్కడ గెలవలే. అన్ని కూడా అధికారంలో ఉంటే వాళ్ళే గెలిచారు. 6 ఎన్నికలు జరిగిపోయారు జూబ్లీస్తో కలిపి. ఒక నాగార్జున సాగర్ తప్ప మిగతా అన్ని కూడా అధికారంలో ఉంటే వాళ్ళు గెలిచారు.